హీరో అల్లు అర్జున్ మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లారు. ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసిన అల్లు అర్జున్ కాసేపటి క్రితం నాగబాబును కూడా ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లొచ్చిన అల్లు అర్జున్ సినీ ప్రముఖులు కలుస్తున్నారు. నిన్నంతా ఇండస్ట్రీ పెద్దలు అల్లు అర్జున్ కలిశారు. ఈ రోజు మాత్రం అల్లు అర్జునే చిరంజీవి నాగబాబు ఇంటికి వెళ్లారు. హీరో అల్లు అర్జున్ మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లారు. ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసిన అల్లు అర్జున్ కాసేపటి క్రితం నాగబాబును కూడా ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లొచ్చిన అల్లు అర్జున్ ను సినీ ప్రముఖులు కలుస్తున్నారు. నిన్నంతా ఇండస్ట్రీ పెద్దలు అల్లు అర్జున్ కలిశారు. ఈ రోజు మాత్రం అల్లు అర్జునే చిరంజీవి నాగబాబు ఇంటికి వెళ్లారు. లోపల రా పక్క పక్క డోర్ వేయద్దు భయ్యా గంటకు నువ్వే బ్యాక్ ప్లీజ్ 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 బ్యాక్ ప్లీజ్ 1 సెకండ్ కలుస్తున్నా అన్న ఒక్క నిమిషం ప్లీజ్ బ్యాక్ గేట్ వేసేమన్నారు సార్. హీరో అల్లు అర్జున్ మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లారు. ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవిని ఇంటికి వెళ్లి కలిశారు అల్లు అర్జున్. ఇక కాసేపటి క్రితమే నాగబాబును కూడా ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లొచ్చిన అల్లు అర్జున్ ను సినీ ప్రముఖులు కలుస్తున్నారు. నిన్నంతా ఇండస్ట్రీ పెద్దలు అల్లు అర్జున్ కలిశారు. ఈ రోజు మాత్రం అల్లు అర్జునే చిరంజీవి నాగబాబు ఇంటికి వెళ్లారు. హీరో అల్లు అర్జున్ మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లారు. ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి కలిశారు అల్లు అర్జున్. ఇక కాసేపటి క్రితం నాగబాబును కూడా ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లొచ్చిన తర్వాత అల్లు అర్జున్ సినీ ప్రముఖులు కలుస్తున్నారు. నిన్నంతా ఇండస్ట్రీ పెద్దలు అల్లు అర్జున్ కలిశారు. ఈ రోజు మాత్రం అల్లు అర్జునే చిరంజీవి నాగబాబు ఇంటికి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఫనీ మనకు అందిస్తారు. ఫనీ, అక్షయ, గత 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాము. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడము, అరెస్ట్ చేసిన వెంటనే మళ్ళీ నాంపల్లి కోర్టులో హాజరుపరచడం, అక్కడి నుంచి మళ్ళీ 14 రోజులు రిమాండ్ విధించడం, అట్లాగే హైకోర్టులోని అది బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పడం. హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ కూడా మరుసటి రోజు ఉదయం 6:40 కానీ అల్లు అర్జున్ ని అక్కడి నుంచి విడుదల చేయకపోవడం మనం అంతా చూస్తూనే ఉన్నాం. విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ని దాదాపుగా మొత్తం మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా వెళ్లి కలవడం జరిగింది. అలాగే అరెస్ట్ అయిన వెంటనే కూడా హుటాహుటిన నాగేంద్ర బాబు గాని అలాగే చిరంజీవి గారు గాని వెంటనే అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి
అక్కడ వాళ్ళతో మాట్లాడి ఏమి జరగదు అనేటువంటి అంతా మంచిగా జరుగుతుంది అనేటువంటి ఒక భరోసాను అల్లు అర్జున్ ఫ్యామిలీకి అందించడం జరిగింది. వాళ్ళు ఆ తర్వాత పరిణామాలు చూసుకున్నట్లయితే మొత్తం నిన్న అందరూ కూడా సినీ ప్రముఖులు అందరూ కూడా అల్లు అర్జున్ ని పరామర్శించడం జరిగింది. అలాగే కన్నడ ఆర్టిస్ట్ ఉపేంద్ర గాని లేకపోతే మిగతా వరుణ్ ధావన్ గాని వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ పరామర్శించడం జరిగింది. చాలా మంది ఫోన్ లోని కూడా అల్లు అర్జున్ తో మాట్లాడడం జరిగింది. అయితే ఈ రోజు తనకు అండదండగా నిలబడి తన ఫ్యామిలీకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ సతీ సమేతంగా వెళ్ళడం జరిగింది. అక్కడే లంచ్ కార్యక్రమాన్ని కూడా ముగించుకొని వచ్చి ఆ తర్వాత మళ్ళీ నాగేంద్రబాబు ఇంటికి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వెళ్ళి తన కుటుంబానికి చేదోడు వాదోడుగా అండదండగా నిలబడినందుకు ఆయనకి తమ కృతజ్ఞతలు చెప్పుకోవడం జరిగింది. అక్షయ, ఫనీ ఇంకెవరినైనా కలిసే అవకాశం ఉందంటారా అల్లు అర్జున్? అంటే లేదు, అల్లు అర్జున్ చూసినట్లయితే గత 3-4 రోజుల నుంచి అందరితోనూ కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అలాగే ఈ మెగా ఫ్యామిలీలో కూడా అందరూ కూడా ఆయనతోనే ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అలాగే ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ తను వేరేగా ఇంకెవరి ఇంటికి వెళ్ళడం అనేటువంటిది మాత్రం ప్రస్తుతం అతని స్కెడ్యూల్ అయితే లేదనే చెప్పాలి అక్షయ. రైట్, ఈ మీటింగ్స్ తో అంటే అటు అల్లు ఇటు మెగా ఫ్యామిలీ మీద గ్యాప్స్ ఉన్నాయి అనే వార్తలు చాలా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ గ్యాప్ ని ఫిల్ చేశారని అనుకోవచ్చు అంటారా? సో డెఫినెట్ గా మీరు ఈ సోషల్ మీడియాలో అని చెప్పడం జరిగింది. అయితే అది నిజానికి సోషల్ మీడియాలోనే అని చెప్పాలి. ఎందుకంటే నిజానికి ఫ్యామిలీ మధ్యలో ఎప్పుడూ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఉండవు అక్షయ్. ఎందుకంటే వాళ్ళు అంతా కలిసిమెలిసి ఉండేటువంటి సభ్యులు. అలాగే నాగబాబు గాని చిరంజీవి గారు కానీ ఫ్యామిలీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తులు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంత ఫ్యాన్ బేస్ కావచ్చు, లేకపోతే కొంతమంది సోషల్ మీడియాలోని కావాలని కల్పించినవి కావచ్చు, ఇలాంటి వార్తలు వస్తానే ఉంటాయి. బట్ ఈ వార్తల్ని నిజం అని చెప్పలేము. అలాగని ఏదైనా సమ్ గ్యాప్ ఉందా అని చెప్పి కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. బట్ ఏదేమైనప్పటికీ కూడా మేమంతా ఒక్కటే అని నిరూపించినట్టే మనం అనుకోవాలి. ఎందుకంటే చిరంజీవి గారు నాగేంద్రబాబు వెంటనే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అక్కడ కొంతసేపు ఉండి వాళ్ళకి భరోసాని ఇవ్వడం కానీ, ఈ రోజు అల్లు అర్జున్ చిరంజీవి గారి ఇంటికి అలాగే నాగబాబు ఇంటికి కూడా వెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి మంచి పరిణామాల కింద మనం చెప్పొచ్చు. అంటే ఎటువంటి వివాదాలకు ఈ తావు ఇవ్వకుండా ఇప్పుడు ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఇక నుంచి అలాంటి వివాదాలకు తెరపడుతుంది అని చెప్పేసి భావించవచ్చు అక్షయ. ఓకే ఫనీ.